రాష్ట్రంలో ఈ ఏడాది ప్రభుత్వం విభాగంలో సుమారు 700 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 2 యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఎర్త్ సైన్స్ కాలేజీని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ విభాగంలో సీట్లు గణనీయంగా పెరిగాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లతో సహా కన్వీనర్ కోటాలో 76,000 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఏడాది సైతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో అత్యధికంగా 26,000 సీట్లు అందుబాటులో ఉండటం గమనార్హం. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తేలింది. ఈ విషయమై శనివారం అర్ధరాత్రి వరకు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలల్లో విద్యా ప్రమాణాల్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 1,14,000కు పైగా ఇంజనీరింగ్ సీట్లున్నాయి. అందులో 70% అంటే 76,795 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ఓ ప్రకటన చేసింది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో 26,150 సీట్లు, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో 12,495 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 10,125 సీట్లు, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ లో 6,996 సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. అత్యల్పంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ లో 21 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఎప్సెట్ కౌన్సెలింగ్ లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ లో సీట్ల లెక్క తేలకపోవడంతో సాయంత్రం 6 గంటల వరకు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం గుర్తించిన సీట్లను ప్రకటించిన తర్వాత సాయంత్రం 6:30 గంటల నుంచి వెబ్ ఆప్షన్స్ మొదలయ్యాయి. నిన్న, ఇవాళ 50,000 లోపు ర్యాంక్ వచ్చిన వారు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, రేపు 50,000 పైన ర్యాంక్ వచ్చిన వారు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని టీజీ ఎప్సెట్ కన్వీనర్ ప్రకటించారు. 9-10 తేదీల్లో అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. గత నెల 28 నుంచి ఎప్సెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 5 ప్రైవేట్ కాలేజీలు తగ్గగా కొత్తగా పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయిన ఎర్త్ సైన్సెస్ కళాశాల చేరింది. పాలమూరు వర్సిటీలో 180, శాతవాహనంలో 240, ఎర్త్ సైన్స్ వర్సిటీలో 300 సీట్లు కలిపి ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా 720 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. జేఎన్టీయూలో అత్యధికంగా 3,210 సీట్లు, కేయూలో 780, ఓయూలో 630 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి.